తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని నదులకు వరద ఉధృతి భారీగా పెరిగింది. ఎగువన ఒడిశాలో కురిసిన వానలకు వంశధార, నాగావళి, మహేంద్ర తనయ నదుల్లోకి భారీగా వరద చేరుతోంది. హిరమండలం గొట్టా బ్యారేజ్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు నదుల్లోకి భారీగా నీరు చేరుతోంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని పలు మండలాల్లో మహేంద్ర తనయ, వంశధార నదుల్లో వరద నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. మహేంద్ర తనయ ఉధృతితో పాతపట్నం కాజ్వే పైనుంచి వరద అధికంగా ప్రవహిస్తోంది. రాకపోకలు నిలిపివేశారు. కె గోపాలపురం గ్రామానికి వెళ్లేందుకు అవకాశం లేక ప్రజలు ఒడిశా పర్లాకిమిడి మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. వంశధార ఉధృతితో కొత్తూరు మండలం మాతల, కుంటిభద్రలో వరదకు వీధులు జలమయమయ్యాయి. పంట పొలాలు వరదలో నానుతున్నాయి. పాతపాడును వంశధార వరద ముంచెత్తింది. నదిలోకి 80,000 క్యూసెక్కులు నీటి ప్రవాహం వచ్చినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒడిశాలో కురిసిన వర్షాలకు నాగావళికి వరద పోటెత్తింది. హిరమండలంలోని గొట్టా బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. బూర్జె మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద సుమారు 30,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. సాయంత్రం వరకు నదుల్లో వరద ఉధృతి కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వంశధార, నాగావళి నదుల్లో వరద ఉధృతిపై విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులను హెచ్చరించింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.